ఇక రేవంత్ సర్కార్ ఆర్భాటంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్ లో అంతర్జాతీయ ప్రతినిధులెవ్వరూ కనిపించలేదు. కేవలం కాంగ్రెస్ చోటా మోటా లీడర్లు తప్ప జాతీయ స్థాయి నేతలు ఎవరూ రాలేదు. గ్లోబల్ సమ్మిట్ కు కోట్ల రూపాయల దుబారా ఖర్చు తప్ప ఆశించిన స్థాయిలో తగిన స్పందనైతే రాలేదు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. తెలంగాణ రైజింగ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గ్లోబల్ సమిట్ ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీలో ఈ తెలంగాణ గ్లోబల్ సమిట్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం గ్లోబల్ సమిట్ కోసం ఏదైతే అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లోబల్ సమిట్ ఏర్పాటు చేసిన అన్న ప్రభుత్వం, కానీ ఇక్కడైతే అలాంటిది అయితే ఏమీ కనిపించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడికి వచ్చిన ప్రతినిధులు నిర్వాహకులపై అయితే తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేసిన కనబడుతోంది. అంతర్జాతీయ సదస్సు అని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం, కానీ ఇక్కడ మాత్రం అవి ఏమీ అలా అయితే కనిపించడం లేదు. మరి ముఖ్యంగా వందల్లో అంతర్జాతీయ ప్రతినిధులు వస్తారని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం అలాంటిది ఇక్కడైతే ఏం కనిపించడం లేదు. పెద్ద పెద్ద మాటలు చెప్పిన ప్రభుత్వం అయితే సర్కార్ మాత్రం ఇక్కడ అంతగా ఏమీ కనిపించడం లేదు. ఇంటర్నేషనల్ డెలిగేట్స్ అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ పెట్టనట్లు అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు తెలంగాణ సర్కార్ తరపున ప్రధాని మోదీకి తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఆహ్వానం పంపిన మోడీ మాత్రం ఇక్కడ ఇంట్రెస్ట్ చూపినట్లు కనిపిస్తుంది. ఢిల్లీ నుంచి ప్రతినిధులు అయితే ఎవరు ఇక్కడ రాలేదు. కేవలం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చి ఇలా సమ్మిట్కి ఏది ఏం చెప్పినా ఇక్కడ అయితే గ్లోబల్ సమ్మిట్కి తొలి రోజు అయితే ఎలాంటి స్పందన లభించలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చోటా మోటా లీడర్లు మాత్రమే ఈ సదస్సుకు హాజరయ్యారు. ఎవరు ఇంటర్నేషనల్ డెలిగేట్స్ అయితే నామమాత్రంగా అట కనిపించారు. వందల్లో వస్తారని చెప్పిన ఇంటర్నేషనల్ డెలిగేట్స్, కానీ ఇక్కడ మాత్రం చూస్తే మాత్రం 10 మంది 20 మందితోనే సరిపెట్టుకున్నట్లు మనకు ఇక్కడైతే తెలుస్తుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఎలాంటి లాభం లేకుండా కేవలం 10 కోట్లతో ఈ సమావేశం రూపాయలు 100 కోట్ల ఖర్చుతో దుబారా అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ కేవలం షోపు టాప్ అనేది ఈ డేరాలను చూస్తేనే మనకు స్పష్టంగా అర్థమైంది. కేవలం ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి దానికి వృధా ఖర్చు అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. తెలంగాణ రైజింగ్ పేరిట పెద్ద పెద్ద హోల్డింగ్స్ ఏర్పాటు చేసి ఇక్కడ దుబారా ఖర్చు అయితే కనపడుతుంది. మరోవైపు ఇక్కడ ఏమి చూసినా ఇంటర్నేషనల్ ప్రతినిధులుగా మాత్రం అలాంటి ఇంట్రెస్ట్ అయితే ఏమీ కనిపించడం లేదు. ఎలా ఈ సదస్సులో జరిగిన సమ్మిట్ పెద్దగా ఇంట్రెస్ట్ అయితే పెట్టలేరు. ఏది ఏమైనప్పటికీ 10 కోట్ల సదస్సును కేవలం రేవంత్ రెడ్డి సర్కారు ప్రజాధనాన్ని వృధా చేసేలా 100 కోట్లతో ఈ సదస్సుని ఈ గ్లోబల్ సమ్మిట్ని నిర్వహించినట్లు మనకు స్పష్టంగా తెరిపిస్తుంది. ఏది ఏమైనా తెలంగాణ సర్కార్ ఏదైతే తెలంగాణ రైజింగ్ పేరిట గ్లోబల్ సమ్మిట్ అయితే ఏర్పాటు చేశారు, ఈ ఏర్పాటుకి ఎలాంటి స్పందన అయితే కనిపించడం లేదు. మరోవైపు ఇక్కడ చూస్తుంటే కేవలం లోకల్ లీడర్సే తప్ప అది పెద్దగా నేషనల్ నుంచి కావచ్చు, ఢిల్లీ నుంచి కావచ్చు ప్రతినిధులు అయితే ఎవరైతే మనకు కనిపించడం లేదు. కేవలం రాష్ట్ర సర్కార్ దుబారా ఖర్చు తప్ప ఇది దేనికి కనిపించడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ గ్లోబల్ సమ్మిట్కి అంతగా అయితే తొలి రోజు అయితే అంతగా స్పందన కనిపించడం లేదు. వీడియో జర్నలిస్ట్ గోపాల్తో యాసర్ టీ న్యూస్, హైదరాబాద్.